అసలు మనిషికి పునర్జన్మ ఉందా? మీలో ఎంతమంది పునర్జన్మను నమ్ముతారు? నేను చెప్పబోయే ఈ నిజమైన జరిగిన కథను వింటే మీలో చాలామంది పునర్జన్మ ఉంది అని ఖచ్చితంగా నమ్ముతారు. ఒక మనిషి మళ్ళీ పుట్టడమే అద్భుతం అనుకుంటే గత జన్మలో జరిగినవి మొత్తం గుర్తుంటే దాన్ని మహా అద్భుతమే అనాలి. ఈ మహా అద్భుతం జరిగింది భారతదేశంలోని ఆగ్రాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉండే గ్వాడ్గాన్ అనే గ్రామంలో. టిట్టు అనే 2 సంవత్సరాలు కూడా నిండినటువంటి చిన్న పిల్లాడు అనర్గళంగా అంతు చిక్కని విధంగా మాట్లాడుతున్నాడు. ఇది చూసినటువంటి టిట్టు పేరెంట్స్ చాలా భయాందోళనలకు గురయ్యారు, చాలా కంగారు పడ్డారు. అదేంటి చిన్నపిల్లాడు మాట్లాడితే చాలా క్యూట్గా చాలా బాగా ఉంటుంది కదా, మరి టిట్టు పేరెంట్స్ ఎందుకు భయపడ్డారు అంటే, టిట్టు చిన్న పిల్లాల్లా కాదు, ఒక పెద్ద మనిషి తరహాలో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. నా 2 కొడుకులను జాగ్రత్తగా చూసుకోండి, నా భార్యను ధైర్యంగా ఉండమని చెప్పండి, ఎందుకంటే నేను మళ్ళీ పుట్టాను, నా పేరెంట్స్ను చాలా జాగ్రత్తగా చూసుకోండి అని ఇలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఇలా ప్రతిరోజు మాట్లాడుతూ ఉండటంతో ఒకరోజు టిట్టు మదర్ అయినటువంటి శాంతాదేవి, అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు టిట్టు అని అడగ్గా, నా పేరు అసలు టిట్టునే కాదు, నా పేరు సురేష్ వర్మ, మా ఊరు వచ్చేసి ఆగ్రా, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నాకు 2 కొడుకులు కూడా ఉన్నారు, నాకు ఆగ్రాలో వచ్చేసి సురేష్ రేడియో స్టేషన్ అనే ఒక ఎలక్ట్రికల్ షాప్ ఉంది, సో నన్ను అక్కడికి వెంటనే పంపించేయండి అని మారం చేస్తూ ఏడవడం మొదలు పెట్టేస్తాడు. ఇదంతా విన్న టిట్టు మదర్ పెద్దగా సీరియస్గా తీసుకోదన్నమాట, లైట్గా తీసుకుంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఏదో టీవీ సీరియల్ చూసి సినిమాలు చూసి అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఏదో మాట్లాడుతున్నాళ్ళే అనుకుంటుంది. కానీ పల్లెల్లో జనాలు ఎలా ఉంటారో తెలుసు కదా, సో టిట్టుకు దయ్యం పట్టింది అని ఊరంతా మొత్తం ప్రచారం చేస్తారు. దాంతో టిట్టు ఫ్రెండ్స్ అయినటువంటి మిగతా చిన్నపిల్లలంతా కూడా టిట్టును దూరం పెట్టడం స్టార్ట్ చేస్తారు. ఇదంతా ఒక 3 సంవత్సరాల పాటు, అంటే టిట్టుకు 5 సంవత్సరాలు వచ్చేంత వరకు గమనించినటువంటి తన ఫాదర్, అసలు టిట్టు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, గత జన్మలో తన పేరు, తన వృత్తి, అసలు తను ఎలా చంపబడ్డాడో, అంటే తను ఒక గన్నుతో కాల్చి చంపబడ్డాడు గత జన్మలో అని ఆ విషయాలను కూడా ఇంత డీటెయిల్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో దీని గురించి మనం విచారించి అసలు ఇది నిజమో కాదో తెలుసుకుందామని డిసైడ్ అవుతాడు. ఇక వెంటనే టిట్టు ఫాదర్ వచ్చేసి తన పెద్ద కొడుకు అయినటువంటి అశోక్ను పిలిపించి, నువ్వు ఆగ్రాకు వెళ్ళి అక్కడ సురేష్ రేడియోస్ అనే ఎలక్ట్రికల్ షాప్ ఉందో లేదో కనుక్కొని రాపు అని పంపిస్తాడు. సో తండ్రి మాట కోసం అశోక్ ఆగ్రాకి వెళ్తాడు. అక్కడంతా వెతగ్గా సురేష్ రేడియోస్ ఒక చోట కనిపిస్తుంది. ఇంకా అంతే, అశోక్ షాక్ అయిపోతాడు. భయపడుతూ మెల్లగా షాప్ లోపలికి వెళ్తాడు. సో భయపడుతూ లోపలికి వెళ్ళినటువంటి అశోక్ అక్కడ ఒక ఆడమనిషి కనపడుతుంది. తనతో వచ్చేసి అశోక్, సురేష్ని పిలిచండి, తనతో నేను మాట్లాడాలి, తనతో నాకు కొంచెం పని ఉంది అని చెప్తాడు. సో అందుకు ఆ ఆడమనిషి చెప్పినటువంటి విషయాలు విన్నటువంటి అశోక్ వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఆవిడే సురేష్ వాళ్ళ వైఫ్ ఉమా. అసలు ఉమాదేవి ఏం చెప్పిందంటే, సురేష్ ఆల్రెడీ చనిపోయాడు, తనను వచ్చేసి ఎవరో తెలియని వ్యక్తులు గన్నుతో కాల్ చేసి ఉదయం పూట చంపేసి వెళ్ళిపోయారు, తను చనిపోయి కూడా కొద్ది రోజులైంది అని చెబుతుంది. ఉమా చెప్పినటువంటి విషయాలు విన్నటువంటి అశోక్ సురేషే మళ్ళీ టిట్టుగా పుట్టాడు అని అర్థమైపోతుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అశోక్ టిట్టు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఉమాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాడు. ఇవన్నీ విన్నటువంటి ఉమా షాక్ అయిపోయి వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే అశోక్ చెప్పినటువంటి విషయాలు ఏవైతే టిట్టు అశోక్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్పాడో అవన్నీ కూడా ఎగ్జాక్ట్గా జరిగినటువంటి విషయాలే సురేష్ జీవితం. ఇక ఉమా వెంటనే తన అత్తామామలకు ఈ విషయాన్ని మొత్తం వివరిస్తుంది. తన అత్తామామలైతే అంటే సురేష్ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే తన బిడ్డ మళ్ళీ జన్మెత్తి మళ్ళీ తమ కోసం వచ్చాడని హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. ఇదంతా విన్నటువంటి సురేష్ పేరెంట్స్ ఉమాతో కలిసి వెంటనే అశోక్ వెంట ఆగ్రాకు వెళ్తారు టిట్టును చూడడానికి. సో వీళ్ళు వెళ్ళేలోపు టిట్టు అక్కడ ఆడుకుంటూ కనిపిస్తాడు. వీళ్ళను చూసిన వెంటనే టిట్టు పరిగెత్తుకుంటూ వచ్చి కేకలు వేస్తూ గట్టిగా అరుస్తూ, చూశారా నా పేరెంట్స్ నా కోసం వచ్చారు, వీళ్ళే నా పేరెంట్స్, ఈవిడే నా వైఫ్ అని సిగ్గుపడుతూ ఆమె పక్కన వెళ్ళి నిలబడతాడు. ఇదంతా విన్నటువంటి టిట్టు పేరెంట్స్ అంటే గత జన్మలోని సురేష్ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఉమాకు ఎక్కడో డౌట్ ఉంది, కానీ తను ఇంకా నమ్మలేకుంది సురేషే మళ్ళీ టిట్టుగా పుట్టాడని. సో కొద్దిసేపు తర్వాత ఇద్దరు ప్రైవేట్గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. ఆ కన్వర్జేషన్ అయిపోయిన తర్వాత ఉమా కన్ఫర్మ్ చేసుకుంటుంది టిట్టునే తన భర్త గత జన్మలో సురేష్ అని. ఎందుకంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు సో టిట్టు వచ్చేసి కొన్ని ప్రైవేట్ విషయాలు అంటే భార్యాభర్తల మధ్య జరిగినటువంటి కొన్ని ప్రైవేట్ అంశాల గురించి మాట్లాడతాడు ఉమాతో. సో అంతటితో
ఉమా కన్ఫర్మ్ చేసుకుంటుంది సురేషే మళ్ళీ జన్మించాడు టిట్టుగా అని. ఇంకా కొద్దిసేపటి తర్వాత సురేష్ పేరెంట్స్ అలాగే ఉమా వచ్చినటువంటి కారును టిట్టు చూస్తాడు. చూసి ఇదేంటి నేను ఉన్నప్పుడు అటువంటి కారు కాదే ఇది, అప్పుడు వైట్ కారు ఉన్నది, ఇప్పుడు మీరు వేరే కారు వేసుకొని వచ్చారే అని అడుగుతాడు. అందుకు ఉమా ఆ కారు లేదు, ఆ కారు అమ్మేశాము, ఇప్పుడు మళ్ళీ కొత్త కారు తీసుకున్నాము అని చెప్తుంది. ఇంకా వెంటనే టిట్టు ఆ కారులోకి ఎక్కి, అంటే 5 ఉన్నటువంటి టిట్టు ఆ కార్లోకి ఎక్కి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ లాగా ఆ కార్ను చాలా బాగా చాలా స్పీడ్గా తోలి ఒక 2 రౌండ్లు కొట్టి మళ్ళీ అక్కడే తెచ్చి పెట్టేస్తాడు. ఇక గత జన్మలోని తన పేరెంట్స్ అలాగే ఉమా మళ్ళీ ఆగ్రాకు బయలుదేరడం చూసి టిట్టు చాలా ఏడుస్తాడు. నేను కూడా మీ వెంట వస్తా, నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి, ఇక్కడ వీళ్ళతో నేను జీవించలేకుండా ప్లీజ్ నన్ను కూడా దయచేసి తీసుకువెళ్ళండి మీతో పాటు అని చాలా బ్రతిమలాడతాడు. కానీ వాళ్ళ పేరెంట్స్ తీసుకువెళ్ళరు. మేము మళ్ళీ వస్తాము, నిన్ను ఖచ్చితంగా తీసుకువెళ్తాము అని తనకు నచ్చజెప్పి అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఇదంతా చూసినటువంటి ప్రస్తుత జన్మలోని టిట్టు పేరెంట్స్ చాలా బాధపడతారు. మళ్ళీ ఒకసారి ఎందుకైనా బెటర్ కన్ఫర్మ్ చేసుకున్నాంలే అని అశోక్ టిట్టును కారులో కూర్చోబెట్టుకొని ఆగ్రాకు తీసుకువెళ్తాడు. నిజంగా టిట్టు గత జన్మలో సురేష్ అయితే ఇప్పుడు ఆగ్రాలో ఉన్నటువంటి తన సురేష్ రేడియోస్ అనే ఎలక్ట్రికల్ షాప్ను టిట్టు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి ఆగ్రాలో. సో తనను కారులో కూర్చోబెట్టుకొని అశోక్ తీసుకెళ్తాడు ఆగ్రాకు. తీసుకెళ్తూ సురేష్ రేడియోస్ ఉండే స్ట్రీట్కి కాకుండా వేరే స్ట్రీట్కి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తాడు అశోక్. అప్పుడు టిట్టు వచ్చేసి ఇదేంటి ఇట్లా వెళ్తున్నావు, మా షాప్ ఉండేది ఈ రూట్లో కాదు అని తనకు రూట్ క్లియర్గా చెప్పి మరీ తన షాప్ దగ్గరికి తీసుకొని వెళ్తాడు టిట్టు అశోక్ని. ఇక ఆ షాప్ చూడగానే టిట్టు చాలా హ్యాపీగా కారు దిగి చాలా హుందాగా డోర్ తీసుకొని లోపలికి వెళ్తాడు. ఎందుకంటే తనే గత జన్మలో ఈ షాప్కి ఓనర్ కదా సురేష్, అందుకని ఆ ధైర్యంతోనే చాలా హ్యాపీగా లోపలికి వెళ్తాడు. ఆ లోపల అన్నీ కూడా చూస్తాడు. సో వాళ్ళ వైఫ్ కూడా కొన్ని విషయాలు అడుగుతుంది, అక్కడ ఏముంది నీ గత జన్మలో అంటే తను కరెక్ట్గా చెప్తాడనమాట. కొన్ని మాడిఫికేషన్ జరిగింటాయి, అవి కూడా కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తాడు. తన షాప్లో ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయి, సో ఏవేవి పర్ఫెక్ట్గా చెప్తాడనమాట టిట్టు. కథ ఇంతటితో అయిపోలేదు, ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఒక మనిషి పగ ఎంత గొప్పదంటే తనను చంపిన వారిని మళ్ళీ జన్మెత్తొచ్చి పట్టించేంత గొప్పది. అవును, గత జన్మలో జరిగింది మొత్తం గుర్తున్నటువంటి టిట్టుకు తనను ఎవరు చంపారో గుర్తుండదా? గుర్తు ఉంటుంది, గుర్తు ఉంది కూడా. తనను ఎవరు చంపారో ఎలా చంపారో మొత్తం చెప్పేస్తాడు టిట్టు. తనను చంపింది ఎవరో కాదు, తన బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి తన బెస్ట్ ఫ్రెండే. సురేష్ ఒకరోజు తెల్లవారుజామున షాప్ నుంచి కారులో ఇంటికి వచ్చిన తర్వాత కారు దిగి ఇంటికి వెళ్తూ ఉండగా 2 వ్యక్తులు వచ్చి సురేష్ను గన్నుతో తన తలలో కాల్చి చంపేసి వెళ్ళిపోతారు. ఆ 2 హంతకులలో ఒకరిని టిట్టు ఫైండ్ అవుట్ చేస్తాడు. ఇదే విషయాన్ని మొత్తం కోర్టులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ కోర్టు అంత ఈజీగా ఏ విషయాన్ని నమ్మదు కదా. మళ్ళీ రీకన్ఫర్మేషన్ కోసం టిట్టుకు, అంటే గత జన్మలో సురేష్కు ఎక్కడైతే గన్నుతో కాల్చారో ఇక్కడ తలలో, అదే ప్లేస్లో హెయిర్ కట్ చేసి చూడగా టిట్టు కూడా అదే ప్లేస్లో బుల్లెట్ అంత సైజులో మార్క్ ఉంటుంది అనమాట. అంటే మచ్చలాగా ఒక కణంలాగా మార్క్ పడి ఉంటుంది అనమాట. సో దానితో కోర్టు వచ్చేసి సురేషే మళ్ళీ టిట్టుగా జన్మించాడు అని కన్ఫర్మ్ చేసుకొని ఆ 2 వ్యక్తులకు కూడా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తుంది. టిట్టు అసలు ఇప్పుడు ఎవరితో ఉన్నాడు? టిట్టు వచ్చేసి ఇప్పుడు ఈ జన్మలో తన పేరెంట్స్ అయినటువంటి శాంతి మరియు మహావీర్తోనే కలిసి ఉన్నాడు. తను రియలైజ్ అయ్యాడు, గత జన్మ జరిగిపోయింది, ఈ జన్మలో ఇలా పుట్టాను నేను. సో వీళ్ళే నాకు పేరెంట్స్, వీళ్ళే నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు, సో వీళ్ళతోనే కలిసి ఉండాలి అని వాళ్ళతోనే కలిసి ఉంటాడు. అప్పుడప్పుడు వెళ్ళి ఉమాను తన పిల్లలను కూడా చూసి వస్తూ ఉంటాడు. అసలు ఈ టిట్టు పేరేంటి ఈ జన్మలో అంటే తోరణ్ సింగ్. ఇదే టిట్టుగా మళ్ళీ జన్మించినటువంటి సురేష్ కథ.